హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత శంకర్ బ్లాగ్స్. ముందుగా అందరికీ లక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చిట్టలు అయితే ఇక్కడ సేమియా తయారు చేస్తుందన్నమాట. నేనేగో స్టవ్ ఇందాకనే కడిగి పెట్టుకున్నా, మొత్తం పాలన్నీ పొంగగొట్టింది. నేను పొంగగొట్టినా, పక్కనే కూర్చున్నా, అని ఉడుతుంటే ఏంటి రాని పాలలు ఏంటి? సేమ్ నువ్వు వేయించినావు కదా సేమియా, అదే అది. ఇప్పుడే నా వ్రతం అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా ఈవినింగ్ అయితే ముత్తైదులను పిలిచి ఇంకా వాయనం అయితే ఇవ్వాలి. పొద్దున్న నుంచి అసలు తొందర చేసుకోవాలి అనుకున్నా కానీ అసలు ఎంత తొందరగా అనుకున్నా అంత లేట్ అయ్యింది. ఈరోజే గీజర్ ఖరాబ్ అయ్యింది, ఆ గీజర్ ఆన్ కావట్లేదు అసలు. ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాల్సి వచ్చింది నీళ్ళు. అది గిన్నె చిన్నగా ఉందన్నమాట. ఇంత ముందుకు మేము గీజర్ పెట్టేయక ముందుకు ఉన్న గిన్నెనేమో అది ఎక్కడ పెట్టినో ఇంకా దొరకట్లేదు. ఇప్పుడు ఆ గిన్నెలో 2 సార్లు పెట్టాల్సి వచ్చింది. మేము ఇప్పుడు ఫస్ట్ మా బాబుకి స్కూల్, పిల్లలు ఇద్దరికి స్కూల్ ఉంది, కాకపోతే పాప పోలేదు, ఎవరు రావట్లేరు అని చెప్పి ఆమె ఇంటికానే ఉంది. బాబు ఇంకా 10th క్లాస్ కాబట్టి వాడైతే పోయిండు. తాంబూలాలు అయితే కొంతమందికి అయితే ఇచ్చిన, కాకపోతే వీడియో తీయలేదు, ఎందుకంటే తీయడానికి ఇంట్లో ఎవరు లేరు, మళ్ళీ ఇంకా వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారేమో అన్నట్టు తీయలేదు. నేను మా చిట్టుతల్లికి ఇచ్చింది మాత్రం తీసిన. మళ్ళీ నేను వాయినం తీసుకోవడానికి కూడా పోయినా, తీసుకున్నా. చాలామంది దగ్గర తీసుకున్నా. నేను ఎంతమందికి ఇచ్చినో నాకు వాళ్ళు అంతమంది దగ్గర నేను మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట వాయినము. బియ్యలకే అంటుంది ఎక్కువ. ఓకే ఓకే స్లోగా రాదంటే మరి రాదు కదా. నువ్వే అను, కొంచెం అనుకో అట్లే హలో ఇట్లా తిరిగిందా అదరా? అది కాదు, మా ఆయన నాకు పెళ్ళైన కానీ ఫస్ట్ టైం బ్యాంగిల్స్ వేయడం. అవసరమే, ఏం చేసినా ఫైనల్గా అయితే తాంబూలాలు వేయడం అయితే అయిపోయింది. ఇంకా నేను మా ఆయన చేత గాజులు కూడా వేయించుకున్నా, గ్రీన్ కలర్. ఏమి అట్లా చూస్తున్నావేందా అని చూస్తున్నా. వద్దు ఫైనల్గా చాలామంది అయితే వచ్చిండ్రు. నేను చెప్పిన వాళ్ళ మట్టుకైతే అందరు వచ్చిండ్రు. నేను కూడా అంతే, ఎవరైతే చెప్పినో వాళ్ళ ఇంటికి అయితే పోయినా. ఇది అనమాట మా వరలక్ష్మి వ్రతము, ఇట్లా జరిగింది. మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. నేను కెమెరా వెనకాల ఉన్నా, కెమెరా ముందరికి రాదని. నీ మొహం ఏం చండాలంగా లేదు, నేను చూపెట్టా. మా చిట్టు తల్లికి ఎంతమంది నీకు ఇచ్చింది వాయనం? 2 ఇచ్చింది. ఒకటి నేను, మా చిట్టు తల్లికి 2 ఇచ్చింది. నేను ఎంతమందికి ఇచ్చిన అంటే, నేను చిన్నపిల్లలకి ఎంతమందికి అంటే 5గురికి, 5 చిన్నపిల్లలకి ఇచ్చిన. ఇంక పెద్దోళ్ళు అంటే గుర్తులేదు, చాలామందికి ఇచ్చిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ చేయాలి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా అది చూస్తున్నారు. ఫస్ట్ చెప్పి తర్వాత ఓకే మరి బాయ్. నైట్ నేను వాయినాలు ఇచ్చి చేసేసరికి లేట్ అయిందనమాట. 9:30 1:45 అట్లా అయ్యింది. ఇంక ఇప్పుడు ఎక్కడే ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద. అందరు ఇచ్చిన వాయినాలు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడే ఉన్నాయి. ఒక శనగలు ఒక్కటే తీసి బౌల్లో పెట్టిన, మిగతా అన్నీ ఇంకా ఇప్పుడు సర్దుకోవాలి. చూపిస్తారు చూడండి. ఇందులోనేమో బనానాలు ఉన్నాయి, ఇంకా గాజులు ఉన్నాయి. ఇవి నైట్ కొన్ని తీసి పెట్టిన, ఇంకా కొన్ని అట్లానే ఉన్నాయి అన్నమాట కవర్లలో. ఇందులో ఏం తీసిన, ఇవి కూడా తీసి పెట్టిన బ్లౌజ్ పీసెస్. ఇంకా ఇవన్నీ గాజులు నేను ఇవ్వడానికి తెచ్చిన గాజులు అన్నమాట. ఇంకేవేమో శనగలు, అందరు ఇచ్చిన శనగలు ఇందులో పోసి పెట్టిన. ఇప్పుడు పెట్టినవి ఉడకబెడతాం.